మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఆయన ఎత్తులు ఆయన అంచెల వారి వ్యూహాలు ఉన్నాయి చాలా స్పష్టంగా ఉన్నాయి. చంద్రబాబు గురించి కూడా ఆయనకు చాలా మంచి అవగాహన ఉంది. ఆయనకు ఉంది, చిరంజీవి గారికి కూడా ఉంది. ఇంకా అందులో రెండో చిరంజీవికి ఇంకా చాలా కరెక్ట్గా ఉంది, ఇంకా ఎక్కువగా కూడా ఉంది. కాబట్టి తప్పకుండా ఇది ఒక కొత్త మలుపు, ట్విస్ట్. ఇది పవన్ కళ్యాణ్ ఇచ్చిన ట్విస్టే. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టుగా ఒక లాస్ట్ పంచ్ ఇచ్చాడు ఇప్పుడు ఆయన. లాస్ట్ పంచ్ అంటారా? అంటే మళ్ళీ చంద్రబాబు వెళ్ళి దాన్ని మార్చుకొని మళ్ళీ ఆయన వేరే చేసుకోవచ్చు, కానీ పంచ్ అయితే లాస్ట్ అంటే పొత్తుల అధ్యాయంలో ప్రాథమిక దశలో ఇది లాస్ట్, ఈ దశకు లాస్ట్ పంచ్ అన్నా కూడా ఆ సినిమా నడుస్తుంది సార్. మీరు లాస్ట్ పంచ్ అనేది ఎప్పుడు ఒక దశలో, తర్వాత కూడా అత్తారింటికి దారేది ఇంకా సినిమా ఉంటుంది. కాబట్టి సినిమా అయిపోయిందని చెప్పట్లా, కానీ ఒక పంచ్ అయితే ఇవ్వడం అవసరం. తెలుగుదేశం మరీ ఏకపక్షంగా పోతూ ఉంది, టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటూ ఉంది. దీన్ని అయితే నేను సహించకపోవడం కాదు, క్షమాపణలు అడుగుతున్నాను అని ఒక నాయకుడు అంటున్నాడు. అంటే జరిగింది ఎంత అపచారమో ఎంత తప్పో ఆయన భావిస్తున్నట్టే కదా. అంటే తెలుగుదేశం తరఫున ఆయన క్షమాపణ అడుగుతున్నాడు. నిజంగా అయితే ఇప్పుడు తెలుగుదేశం క్షమాపణ లేదా విచారమో వెలిబుచ్చాలి. పవన్ కళ్యాణ్కు మేము అది గ్యాప్ వచ్చింది, మా ఉద్దేశం అది కాదు, ఇదేదో పొరపాటు జరిగింది, ఇట్లాంటివి జరగకుండా మేము చూస్తాము, ఇట్లాంటి వివరణ ఏదో తెలుగుదేశం నుంచి రావాలి. మరి ఇప్పటికే ఎక్కడైనా స్క్రోలింగ్ వస్తున్నామో నాకు తెలియదు, కానీ రాకపోతే మాత్రం ప్రస్తుతానికైతే అలాంటిది ఏం లేదు. అది రాకపోతే మటుకు అప్పుడు ఇంకా కొంచెం తక్కువ చేసినట్లు లెక్క. ఎందుకంటే బహిరంగంగా ఇప్పుడు నేను మీ గురించి ఒకటి అన్నాక లేదు రావు గారు నా ఉద్దేశం అది కాదని మీరు చెప్పాలి కదా, లేకపోతే నా ఆగ్రహానికి ఇంకేముంది. సో పవన్ గెలికినట్టే అంతే కదా. ఆల్రెడీ ఆయన అన్ప్రెసిడెంట్గా ఉన్నారు, కానీ పొత్తు అయితే తప్పదు, రాష్ట్రం కోసం కాదు అనే మాట అంటున్నప్పటికీ కూడా ఆయన ఇవ్వాల్సిన డోసు, ఆయన ఇవ్వాల్సిన పంచులు ఇచ్చేసాడు. వాటికి ప్రాపర్గా రెస్పాండ్ అవుతారా లేదా అన్నది తెలుగుదేశం మీద ఉండేటటువంటి, చంద్రబాబు మీద ముఖ్యంగా, తెలుగుదేశం దాకా ఎందుకు, చంద్రబాబు మీద ఉండేటటువంటి ఒక బాధ్యత అది. లేకపోతే ఆయన ఇప్పటివరకు చేసిన ప్రయత్నం అంతా కూడా వృధా అవుతుంది. మీరు గుర్తు పెట్టుకోవాలి, బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ అని. దెర్ ఈజ్ ఎ క్యారెక్టర్ కాల్డ్ నరేంద్ర మోడీ హూ ఈజ్ గెటింగ్ రెడీ ఫర్ హ్యాట్రిక్. అండ్ పవన్ కళ్యాణ్కు మోడీతో చంద్రబాబు కంటే ఎక్కువ యాక్సెస్ ఉంది, చంద్రబాబుకి ఈ క్షణంలో అయితే యాక్సెస్ లేదు. అవును. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు చంద్రబాబు స్వభావం రీత్యా చూస్తే దీన్ని ఆయన చాలా సీరియస్గా తీసుకుంటాడు. అంటే ఏదో జరుగుతుంది, దీన్ని సెట్ చేయడానికి ఆయన రంగంలోకి దిగలేదు అంటే మటుకు పొత్తు ధర్మాన్ని రెండోసారి విస్మరించినట్టు అవుతుంది. ఇది ప్రకటించడం అనేది ఒక విస్మరణ. ప్రకటించిన దాని గురించి ఆ పార్టీ నాయకుడు స్పందించి కొంత అసంతృప్తి, కొంత నిరసన తెలిపిన తర్వాత కూడా బేఖాతరుగా ఉంటే కనుక అప్పుడు అది మరింత ఉపేక్ష కిందకి, నిర్లక్ష్యం కిందకి వస్తుంది. చూడాలి మరి. ఇట్ ఈస్ ఫర్ జనసేన టు డిసైడ్. సో ఒక మాట అయినా ఆయన రాష్ట్రానికి సంబంధించినవి అవి కూడా అంటే ప్రజలు ఇంకా సంతోషిస్తారు. కేంద్రం నుంచి రావాల్సినవి, రాష్ట్రానికి జరగాల్సిన విషయాలు. చెప్పండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారి అంశంలో రాజకీయ పరంగా ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడుతున్న అంశాలకి ఆ స్పందన ఫాలోవర్స్ ఒక రకంగా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి వెనకాతలు ఉన్న వాళ్ళు భక్తులు, వాళ్ళు ఫాలోవర్స్ లేకపోతే రాజకీయ పరంగా ఇలా ఏం చూడరు. ఆయనకి ఏమన్నా చిన్న అవమానం జరిగినా లేకపోతే ఆయన క్షమాపణ చెప్పే స్టేజ్కి దిగినా వాళ్ళు